హలో పీపుల్, అందరు ఎలా ఉన్నారండి? ఈరోజైతే మనం రుచిగా కమ్మగా ఉండే టమోటా బాత్ రెసిపీ అయితే చూస్తున్నాము. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను, చూసేయండి. ఇవన్నీ అయితే మనం ముందే రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం స్టవ్ పైన కుక్కర్ పెట్టి 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనమైతే చెక్క, లవంగాలు, మిరియాలు, జీలకర్ర కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసి బాగా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నానబెట్టిన బఠానీలు వేసేసుకొని 2 పెద్ద సైజు టొమాటోలు తరిగి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. టేస్ట్కి తగ్గ సాల్ట్, కారము, కాస్త పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసింది ఇది చాలా బాగా ఫ్రై అయితేనే మనకు రైస్ అయితే బాగా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడైతే నానబెట్టుకున్న రైస్ కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ అయితే పోసుకోవాలి. నేనైతే 1 గ్లాసే తీసుకున్నాను, అందుకు 2 గ్లాస్ వాటర్ పోసేసాను. వాటర్ పోసిన తర్వాత సాల్ట్, కారం అయిందో లేదో చూసుకొని మీరైతే వేసుకోండి. నాకైతే సరిపోయింది. ఇప్పుడైతే ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసి మనం కుక్కర్ మూత అయితే పెట్టేస్తున్నాము. ఒక విజిల్ వచ్చేస్తే సరిపోతుంది. మాదైతే 1 విజిల్ వచ్చింది, బాగా ఉడికిపోయింది. విజిల్ అయిపోయాక మనం కుక్కర్ మూత తీస్తే యమ్మీ యమ్మీ టొమాటో బాత్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉండింది. మీరు కూడా ట్రై చేయండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ పీపుల్.